వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీడియా వాచ్ అంటే మీడియాలో ఏం జరుగుతోంది ఏంటి అనే దాని మీద పెద్దంత డిస్కషన్ ఏమీ కాదు. మామూలుగా చూస్తూనే ఉన్నాం. ఏ మీడియా సంస్థలు ఏ ఏ పార్టీలకి లేదంటే ఏ కూటములకి అనుకూలంగా ఉన్నారు మాట్లాడుతున్నారు అనేటువంటిది ఒక రకమైనటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. అలాగే ప్రజల పట్ల ఏ మీడియా హౌసెస్ కి నిబద్ధత ఉంది అనే దాని మీద కూడా ఒక నిశ్చిత అభిప్రాయం అనేది ఉంది. సో ఎన్నికల లేదంటే ఇంకోటన్న తర్వాత ఇప్పుడు మీడియాని స్పెసిఫిక్ గా లేదు ఇది ప్రజల పక్షాన ఇది పార్టీల పక్షాన అని గాడి కట్టి ఇంకోటి చేయడానికి నాకంత ఎక్స్పీరియన్స్ లేదు. నేను అదేం చెయ్యను. సరే ఎవరికి వాళ్ళు ఉన్నారని అనుకుందాం పోని పక్కన పెట్టేస్తే చాలా సుదీర్ఘ కాలం నుంచి దాదాపు 2004 నుంచి కూడా 2004 నుంచి కూడా అప్పుడే ప్రైవేట్ టీవీ ఛానల్స్ రావడం, న్యూస్ ఛానల్స్ రావడం స్టార్ట్ అయినప్పుడు మొదలైనటువంటి TV9 అనేటువంటి మీడియా సంస్థ గురించి అందరికీ తెలిసిందే. సరే అది ఒక టైం వరకు కూడా ప్రజలందరి అభిమానాన్ని సంపాదించుకుంది. కానీ ఒక టైం తర్వాత ఇది అసలు ఒక ఛానలేనా అనేటువంటి అభిప్రాయాన్ని కూడా చాలా మంది వ్యక్తపరిచారు. సరే నేను అంత డీటెయిల్స్లోకి వెళ్ళను. అందులో నాకు కాస్త నేను అభిమానించేటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ గారు కూడా ఉన్నారు. రవిప్రకాష్ గారు కాదు, ఆయన ఇప్పుడు వేరే దాంట్లో ఉన్నారు. ఆయన డిఫరెంట్ స్టేచర్ అది. ఓకే. సో అందులో మనకు ఉన్నటువంటి రజనీకాంత్ గారు ప్రస్తుతం TV9 మెయిన్ మోడరేటర్ గా ఉండి డిబేట్స్ అవి నడిపిస్తూ ఉంటారు కదా, రజనీకాంత్ గారు. ఆయన ఇవాళ ఒక ట్వీట్ వేశారండి. ఏంటంటే సిద్ధంగా ఉండండి అని చెప్పి ఒక ఫైర్ సింబల్ వేసి, ఏంటి నా సిద్ధంగా ఉండండి అన్నారు, మీరందరూ సిద్ధంగా ఉండండి అంటే సిద్ధం అంటే జగపతి బాబు సినిమా అనుకున్నారు, అది వేరేది. ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిలో టైటిల్ కదా ఇప్పుడు సిద్ధం, మేమంతా సిద్ధం అని. అలాగా ఆయన మళ్ళీ ఇంటర్వ్యూ చేయడానికి ఏమన్నా వెళ్తున్నారేమో రజనీకాంత్ గారు, అందుకే ఇది వేశారేమో అని చెప్పి చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ అదే నిజమైతే నిజంగానే జగన్మోహన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేయడానికి అంటే మీరు బేసిక్గా ఇప్పుడు రజనీకాంత్ ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే ఉంటే కేసీఆర్, కేటీఆర్ లేదంటే జగన్మోహన్ రెడ్డి ఉంటారు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ TV9 రజనీకాంత్ ఇంటర్వ్యూకి వెళ్ళి వాళ్ళు ఫేస్ చేస్తారు. బట్ వీళ్ళు తీసుకోరు. వాళ్ళతోటి అవసరం లేదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. వీళ్ళని పక్కన పెట్టేయాలి అనేటువంటిది. సో నిరంతర వార్తా స్రవంతిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ రాబోతోంది అనేది ఒకటైతే ఈ ఫీలర్ అయితే వదిలేరు ఆయన ట్వీట్ పరంగా. సో నాకు వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే 2019 ఎన్నికలకి ముందు ఈ ఫోటో ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది సీన్ ఏంటనేది. చూసారుగా, అదే రజనీకాంత్ గారు తాడేపల్లి కొత్త ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసేటువంటి సందర్భంలో తీసినటువంటి ఫోటో అది. సరే ఆ వీడియో నేను చూపించలేను, కానీ ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ ఇవి ఉంటాయి కాబట్టి నేను వీడియో చూపించలేను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఏం మాట్లాడారు అనేది రజనీకాంత్ గారికి గుర్తుందా? కొన్ని విషయాలు ఆయన్ని అడగగలరా? కనీసం అడిగి, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇలాగా చేసింది తప్పు కదా, మరి ప్రజాభీష్టం మేరకు ఉండాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఏంటి అని అడగగలరా? ఏంటంటే ముందుగా అడగాల్సింది, మీరు ప్రజావేదికని ఎందుకు కూల్చారు? సరే కూల్చారు, కూల్చిన దగ్గర నుంచి మొత్తం ఆ శిథిలాలన్నింటినీ పూర్తిగా తొలగించకుండా ఎందుకని కుప్పగా అక్కడే వదిలేశారు? రెండోది, అమరావతిలో 10,000 కోట్ల పైచిలకు ఖర్చు చేసి నిర్మాణాలు కొనసాగించారు. ఎందుకని ఇప్పుడు మొత్తం అవన్నీ కూడా పాడుబడిపోయి ఉన్నాయి, పూర్తిగా ముందుకు వెళ్ళలేదు? అమరావతి మొత్తంలో ఎందుకు ఆస్తి నాశనం అయిపోయింది? ఎందుకు కాంట్రాక్ట్స్ ఆపేశారు? ఎందుకు పనులన్నీ ఆపేసి పక్కన పెట్టేశారు? జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాటలు ఆ రోజు నాకు ఇప్పటికీ బాగా గుర్తున్నాయి. రజనీకాంత్ గారు చూస్తూ ఉండగానే ఏంటి అంటే, అయ్యో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతున్నాడా, రాజధాని అమరావతి ఉండదా, అయ్యో అమ్మో బాబోయ్, నేను ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడ ఆఫీస్ పెట్టుకున్నా, నేను ఎక్కడికి తీసుకెళ్తా, అమరావతి ఇక్కడే ఉంటుంది, అమరావతి రాజధానిగా ఉంటుంది. రజనీకాంత్ గారికి ఏమాత్రం మనస్సాక్షి అనేది ఉన్నా, ఏమంటే నా ఇంటర్వ్యూలో మీరు అప్పుడు ఈ మాట అన్నారు, ఎక్కడ ఇల్లు కట్టుకున్నా ఇది అని, మరి విశాఖపట్నం వెళ్ళిపోతున్నాను, విశాఖపట్నమే రాజధానిగా ఉంటుంది, లేదా 3 రాజధానులు అని చెప్పి ఇవన్నీ చేసి కర్నూలులో
న్యాయ రాజధాని అన్నారు. న్యాయ రాజధాని అనేది లేదు, అది ముగిసిన అధ్యాయం అని చెప్పి మీ అడ్వకేట్ జనరల్ వాళ్ళతోటే సుప్రీంకోర్టులో కూడా చెప్పించారు, హైకోర్టులో చెప్పించారు. మరి ఇది ప్రజలను మోసం చేయడం కాదా? అమరావతి రాజధానిలో కనీసం ఇటుక కూడా మీరు పెట్టలేదు, అందులో ఏం అవినీతి జరిగింది అనేది కూడా బయటికి ఇప్పటిదాకా తీయలేకపోయారు అని అడిగే దమ్ము ఆయనకి ఉందా? అంటే దమ్ముండొచ్చు, బట్ అడుగుతారా లేదా అనేది నాకైతే తెలియదు. అడగాలని అయితే నేను కోరుకుంటున్నాను. తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం. హైదరాబాద్లో దొరికేటువంటివి అంటే తెలంగాణలో దొరికేటువంటి మద్యం బ్రాండ్లు ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూసి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అనే దాని మీద, వీటికి సంబంధించి ఏంటి డిజిటల్ పేమెంట్లు ఎందుకని యాక్సెప్ట్ చేయట్లేదు మీరు అనే దానికి సంబంధించి, అసలు హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడ తాడేపల్లికి కారులో వెళ్ళారో ఫ్లైట్లో వెళ్ళారో నాకైతే తెలియదు, వెళ్తున్నారో తెలియదు. ఒకసారి బై రోడ్లో వెళ్తే కనుక ఒకసారి ఆ రోడ్ల దుస్థితి ఏంటి అనేది గమనిస్తే, అయ్యా ఏంటి రోడ్లు అనేది కూడా ఏమైనా అడుగుతారేమో ఆయన చెప్పాలి. అంటే అడగాలని నేను కోరుకుంటున్నాను బేసిక్గా. ఇది కాకుండా ఇచ్చినటువంటి హామీలు, పింక్ డైమండ్ దగ్గర నుంచి 35 కమ్మడి ఎస్పీలు, దిశ చట్టం అమలు, ఏకంగా ఉరిశిక్ష కూడా వేసేశారు అని చెప్పారా, అది ఇలాగ ప్రతి దానికి సంబంధించి. అలాగే ముఖ్యంగా ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాతో ఇంటర్వ్యూలో మీరు కూర్చున్నప్పుడు కనీసం స్క్రిప్ట్ అనేది కూడా పక్కన ఎక్కడ పెట్టుకోలేదు, ఏం లేదు, చాలా అనర్గళంగా మాట్లాడారు. మరి ఏంటి ఇక్కడ ఏ సభలకు వెళ్ళినా మీరు అంటూ తడబడ్డం, నత్తిపకొడిలా మాట్లాడడం, తెలుగు భాషని ఖూనీ చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు అని రజనీకాంత్ అడగగలరా అనేది ఒకటి వస్తుంది. పోలవరం రివర్స్ టెండరింగ్ చేయొద్దు అని కేంద్రం తాకీదులు పంపించినప్పటికీ మీరు రివర్స్ టెండరింగ్ లోకే వెళ్ళి కాళేశ్వరం కట్టినటువంటి ఒకనొక సంస్థకే మీరు అక్కడ మళ్ళీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అడగగలరా? రాష్ట్రం నుంచి కంపెనీలు ఎందుకు వెళ్ళిపోయాయి? రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాల్సినటువంటి గల్లా జయదేవ్ ఎందుకు తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి 9,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి అక్కడికి వెళ్ళిపోయారు? ఎందుకు మిగతా వాళ్ళు ఇక్కడికి రావడానికి భయపడుతున్నారు? ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు రావడానికి ఎందుకు భయపడుతున్నారు? కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్ కానీ, జపనీస్ బ్యాంక్ కావచ్చు, లేదంటే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, వీళ్ళందరూ లోన్లు ఇస్తామన్నటువంటి వాళ్ళు అమరావతికి ఎందుకని ఇవ్వలేదు? మీరు మాకు లోన్లు వద్దు అని ఎందుకు మీరు లేఖలు రాయడం జరిగింది? అలాగే పేదలు పెత్తందారులు అంటూ 3 రాజధానుల శిబిరాన్ని ఏర్పాటు చేయించారు. మరి అదే శిబిరం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినాడు అని అంటున్నారు. మరి మీరు చేసేది తప్పా కాదా? అలాగే శాంతి భద్రతలకు సంబంధించి జడ్జిలను కూడా బెదిరించేటువంటి కార్యక్రమాలు చేసుకున్నారు. మరి వాటి సంగతి ఏంటి? అలాగే జడ్జిల్ని దూషించినటువంటి కేసుల్లో, అలాగే బాబాయ్ మర్డర్ కేసులో సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు, మా పోలీసులు చూస్తారన్నారు. మరి దాని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏమిటి? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కావచ్చు, లేదంటే నిస్సిగ్గుగా పిల్లల ముందు లేదంటే తల్లిదండ్రుల ముందు ఇష్టారీతిన ఏదో పదార్థాలు మాట్లాడుతూ వచ్చి ఇవన్నీ చేసి ఏమన్నా అంటే మళ్ళీ ఇప్పుడు 175కి 175 గెలిచేస్తాను అని అంటున్నారు కదా, ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు అసలు? 175కి 175 మీరు ఈ స్ట్రాటజీ ఏమిటి అని అడగగలరా? అడిగితే చూడాలను. అంటే బేసిక్గా ఇలాంటివన్నీ అడగరు అనేది ప్రజలు చాలా మంది ఇప్పటికే ఆ ఫోటోను ఆ ట్వీట్ చూసిన తర్వాత ఫిక్స్ అయిపోయారా, జరిగేది ఎలాగో సిద్ధం అనే దానికంటే జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూని అది కూడా ఎలాగో స్క్రిప్టెడే ఉంటుంది, లైవ్ అయితే ఉండదు. రజనీకాంత్ ఏదైతే రాసి పంపిస్తాడో ఆన్సర్లు కూడా ముందే తెలిసిపోతాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి రిమోట్ కంట్రోలర్ అక్కడ ఏం మాట్లాడాలనేది ఆ రిమోట్ కంట్రోల్లో కంట్రోల్ చేయబడుతూ ఉంటుంది. ఇవన్నీ పబ్లిక్లోనే ఉన్నాయి. మరి ఇప్పుడు చాలా పెద్ద మీడియా అని చెప్పుకునేటువంటి వాళ్ళు వెళ్ళి అటు ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని వాటిని అడగగలగరా? నిజంగా ప్రజల తరఫున నిలబడగలరా? అనుమానంగా ఉంది. మరి రజనీకాంత్ గారు ఎలా స్పందిస్తారు? ఆయన ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు? ప్రజల పక్షాన లేదంటే సేమ్ టు సేమ్ తెలంగాణ టైప్లోనా అనేది వేచి చూడాల్సిందే. సో మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే రజనీకాంత్ గారికి దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి, వారికి పంపించేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ అభిప్రాయాలతోటి నేను ఖచ్చితంగా ఏకీభవిస్తాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.